Welcome to my channel. Today we are learning about future perfect tense. Future perfect tense. We have already completed future simple future tense and future continuous tense. Now today we are learning about future perfect tense. Future perfect tense. Let us see the structure of this tense. Subject plus will plus have plus V3 plus object. Subject plus will plus have plus V3 plus object. ఇక్కడ మనకి సబ్జెక్ట్లో V3 అనేది పర్ఫెక్ట్ టెన్స్లో మనకి రావటం ప్రజెంట్ టెన్స్ నుంచి కూడా మనకి తెలిసినటువంటి విషయమే. తర్వాత దీని యొక్క యూసేజ్ని మనం గమనిస్తే ఏ సందర్భంలో మనం ఉపయోగిస్తామంటే టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ బి కంప్లీటెడ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఒక ఫ్యూచర్లో జరగబోయే ఒక పని ఒక సందర్భాలు ఒక టైం కన్నా ముందు కంప్లీట్ అవుతుందని చెప్పడానికి. మన తెలుగులో మనం చూస్తే ఈ శనివారం లోపు నేను ఆ పని చేసేస్తా, ఈ మంత్ ఎండింగ్ లోపు నేను ఆ పని పూర్తి చేసేస్తా, ఈ శనివారం లోపు నేను ఆ పనిని కంప్లీట్ చేస్తా. ఈ రకంగా మనము ఈ శనివారం లోపు ఆదివారం లోపు అంటే ఒక గడువు అనేది ఒకటి పెట్టుకుని ఆ లోపు మనం కంప్లీట్ చేస్తాను, వచ్చే వారం లోపు నేను ఈ పని పూర్తి చేసేస్తా, ఈ నెల చివరి లోపు నేను ఇల్లు ఖాళీ చేస్తా, ఈ నెల చివరి లోపు నా అసైన్మెంట్స్ నేను పూర్తి చేస్తా, ఈ నెల చివరి లోపు నా నోట్స్ నేను కంప్లీట్ చేస్తా. ఇవన్నీ కూడా ఈ లోపు అనేది మనం తెలుగులో మనం ఎలా ఉపయోగిస్తున్నామో అది పర్ఫెక్ట్ టెన్స్లో మన ఇంగ్లీష్లో మనకు ఉపయోగపడుతుంది. ఈ నెల చివరి లోపు నేను ఆ పని చేసేస్తా, లేదంటే ఈ వారాంతం లోపు నేను నా అసైన్మెంట్స్ నేను పూర్తి చేస్తా. ఒక గడువు పెట్టుకుని ఆ లోపు మనం పూర్తి చేసేస్తాము అనేది మనం చెప్పదలుచుకున్నప్పుడు తెలుగులో ఎలాగైతే ఆ లోపు నేను పూర్తి చేసేస్తా, ఫ్యూచర్కి సంబంధించిందే ఆ గడువు లోపు నేను పూర్తి చేసేస్తా. ఒక గడువు పెట్టుకుని ఆ గడువు పూర్తయ్యే లోపుగా మనము ఒక పని మొదలుపెట్టి పూర్తి చేసేయడం అనేది ఈ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెప్తాం. ఈ వారాంతం లోపు నేను ఈ నోట్స్ కంప్లీట్ చేస్తా. ఈ విధంగా చెప్పదలుచుకున్నది మనము ఇందులో చెప్తాం. అంటే విల్ బీ కంప్లీటెడ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. కంప్లీట్ అయిపోతుంది, ఒక టైంకి ఆ పని కంప్లీట్ అయిపోతుంది. శనివారం లోపు ఈ పని కంప్లీట్ అయిపోతుంది. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్. నేను కంప్లీట్ చేసేస్తా, ఈ వారం లోపు నేను కంప్లీట్ చేస్తా. అంటే ఫ్యూచర్లో ఒక గడువు, ఆ గడువు లోపు మనం పూర్తి చేసే పనిని మనము చెప్పడానికి ఉపయోగిస్తామో ఆ లోపు అని తెలుగులో మనం ఎక్కడైతే వాడుతుంటామో వర్డ్స్, ఆ లోపు నేను కంప్లీట్ చేసేస్తా, ఆ తేదీలోపు నేను కంప్లీట్ చేస్తా, లేకపోతే ఆ వారాంతం లోపు నేను కంప్లీట్ చేసేస్తా. ఇది ఫ్యూచర్లో ఒక గడువు పెట్టుకుని ఆ గడువు కంటే ముందే నేను పూర్తి చేసేస్తానని చెప్పడానికి ఈ టెన్స్ని మనము ఇంగ్లీష్లో ఈక్వల్గా మనం ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్లో మనం చూద్దాం. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై నోట్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్. ఈ వారం చివరికల్లా నేను నా నోట్స్ నేను పూర్తి చేసేస్తాను. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై నోట్స్. నా నోట్స్ని పూర్తి చేసేస్తా ఈ వారాంతంలోపు. అంటే వారం అనేది ఒక గడువు, దానికి ముందుగానే నేను పూర్తి చేసేస్తా. అంటే నేను మొదలుపెట్టిన పనిని ఫ్యూచర్లోనే మొదలు పెడతా, అది నేను చెప్పిన గడువులోపు అయిపోతుంది, కంప్లీట్ చేసేస్తా. ఆ లోపే నేను కంప్లీట్ చేసేస్తా. అలాగే మరొక ఎగ్జాంపుల్ మనం చూస్తే ఐ విల్ హ్యావ్ వెకేటెడ్ ద హౌస్. ఐ విల్ హ్యావ్ వెకేటెడ్ ద హౌస్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఈ నెల చివరి లోపు నేను ఇల్లు ఖాళీ చేసేస్తా. ఈ నెల చివరి లోపు December 31st ఆర్ January 31st. ఐ విల్ హ్యావ్ వెకేటెడ్ ద హౌస్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, బై 31st ఆఫ్ దిస్ మంత్. ఈ విధంగా కూడా మనం చెప్పచ్చు. డేట్ ఇచ్చి ఆ గడువులోపు నేను పూర్తి చేసేస్తా. అంటే ఆ గడువు కంటే ముందు నేను మొదలుపెట్టి ఆ గడువులోపు నేను ఈ పని పూర్తి చేసేస్తా. అది తెలుగులో ఎక్కడైతే మనం ఆ లోపు నేను చేసేస్తాను, ఈ నెల చివరి లోపు నీకు అందజేసేస్తాను, ఈ రకంగా మనం చెప్పే సెంటెన్సెస్ అన్నీ కూడా ఈ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఇంగ్లీష్ చెప్పాల్సి ఉంటుంది. మరొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై అసైన్మెంట్. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై అసైన్మెంట్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఈ మంత్ ఎండింగ్ లోపు నా అసైన్మెంట్స్ నేను పూర్తి చేసేస్తా. ఈ మంత్ ఎండింగ్ లోపు నా అసైన్మెంట్స్ నేను పూర్తి చేసేస్తా. అంటే గడువు విధించుకున్నాను,
మంత్ ఎండింగ్ అనేది ఆలోపుగానే నేను పనిని మొదలుపెట్టి పూర్తి చేసేస్తా. అంచేత మనం డెఫినేషన్లో నేర్చుకున్నాము, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ బీ కంప్లీటెడ్ పూర్తవుతుంది అట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్, సమ్ టైమ్ ఒక నిర్దిష్ట సమయంలో ఆ పని పూర్తి చేస్తాం. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్, నేను నా పనిని పూర్తి చేసేస్తా ఈ మంత్ ఎండింగ్ లోపు. అంటే తెలుగులో ఎక్కడైతే మనము ఆ లోపు చేసేస్తాను, ఈ మంత్ ఎండింగ్ లోపు చేసేస్తా, లేదంటే శనివారం లోపు చేసేస్తా, ఈ విధంగా తెలుగు ఎక్స్ప్రెషన్ ఎక్కడైతే మనం ఉపయోగిస్తామో అక్కడ మనకి పెర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగపడుతుంది. అంటే ఫ్యూచర్లో ఒక గడువు ఉంటుంది, ఆ గడువులోపు మనం పనిని మొదలుపెట్టి ఆ గడువు కల్లా పూర్తి చేసేస్తాం. ఆ పనిని మనము ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. అంచేది ఇక్కడ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్, నేను పూర్తి చేసేస్తా. ఏ లోపు? బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్, ఈ వారాంతం లోపు. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్, ఈ వారాంతం లోపు, ఈ శనివారం లోపు ఐ విల్ హ్యావ్ కంప్లీట్, నేను పూర్తి చేసేస్తాను. ఫ్యూచర్లో మొదలు పెడతాను, ఫ్యూచర్లోనే కంప్లీట్ చేసేస్తా. ఆ గడువు ఏదైతే చెప్పానో ఆ గడువులోపు నేను కంప్లీట్ చేసేస్తాను. ఈ విధంగా మనము ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఈ టెన్స్ని మనం బాగా అర్థం చేసుకుని తెలుగులో ఎక్కడైతే ఆ లోపు, ఆ గడువులోపు, ఈ మంత్ ఎండింగ్ లోపు చేసేస్తాను, లేదంటే ఈ వారం లోపు చేసేస్తాను, లేకపోతే రేపు సాయంత్రం లోపు పూర్తి చేసేస్తాను, ఇలాంటి పదాలు ఎక్కడైతే మనం ఉపయోగిస్తూ ఉంటామో దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది ఈ ఫ్యూచర్ పెర్ఫెక్ట్ టెన్స్. కాబట్టి మనం నేర్చుకున్న ఈ ఎగ్జాంపుల్స్ మనం చూసి దీనికి సంబంధించి మరికొన్ని తెలుగులో రాసుకునో, లేదంటే తెలుగులో మనం ఒక ఫ్రేమ్ చేసి సెంటెన్సెస్ వాటిని ట్రాన్స్లేట్ చేయొచ్చు. లేదంటే ఇంగ్లీష్లో ఆలోచించడం అలవాటు అయితే ఇంగ్లీష్లోనే మనం ఆ విధమైనటువంటి టెన్సెస్ మనము కొన్ని రాసుకున్నట్లయితే ఒక 10-15 వాక్యాలు ఈ ఎగ్జాంపుల్ని బట్టి కొన్ని వాక్యాలు మనం ఊహించి ఆ వాక్యాలు మనం ఇంగ్లీష్లో రాసినట్లయితే బాగా అలవాటు అవుతుంది. తర్వాత సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవడం అన్నది ఇక్కడ చాలా ముఖ్యం. ఇక్కడ ఏ సందర్భము? ఆ లోపు నేను పూర్తి చేసేస్తా, నెల చివరి లోపు నేను పూర్తి చేస్తా. ఇలాంటి సందర్భాలు మనం తెలుగు మాట్లాడే సందర్భంలో ఈ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఉపయోగపడుతుంది అనేది మనం గుర్తుంచుకోగలిగితే ఆ సందర్భాల్లో మనము ఈ టెన్స్ని చక్కగా మనము స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ప్రజెంట్ చేయొచ్చు, మాట్లాడచ్చు. మనము రేపు మరొక టెన్స్ గురించి మళ్ళీ తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.